హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజైతే ఒక రియల్ స్టోరీ చెప్తున్నాను. ఇది రియల్గా అంటే చాలా రియల్గా జరిగింది. సో మీరు ఎవ్వరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒక అమ్మాయి కడుపులో 3 months ఒక పాము అనేది నిలువ ఉందట. అసలు ఇది ఎలా జరిగింది? ఒక అమ్మాయి కడుపులోకి నిజంగా పాము అనేది వెళ్తుందా? అసలు ఇది ఎలా వెళ్ళింది? తను 3 months ఆ పాముని ఎలా తన స్టమక్లో స్టోర్ చేసి ఉంచుకుంది? అది ఎలా బయటకు వచ్చింది? అసలు ఈ స్టోరీ ఏమైంది అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు మొత్తం కూడా క్లారిటీగా తెలుస్తుంది. సో ఇది నిజంగా జరిగింది. మీకు అందరికీ సత్తుపల్లి ఐడియానే ఉంటుంది. సత్తుపల్లి కోర్ట్ ఉంది కదా, పోలీస్ స్టేషన్, అక్కడ దాని ఆపోజిట్లో ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఇది జరిగి దాదాపు ఒక 40-50 years అయితే అవుతుంది. సో రీసెంట్గా మా బామ్మ అయితే నాకు చెప్పింది. సో నేను ఇది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఒక అందమైన ఫ్యామిలీ, హస్బెండ్, వైఫ్, ఒక బాబు, ఒక కూతురు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఒక 10-15 years వరకు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళ లైఫ్లో లేవు. వాళ్ళ మమ్మీ డైలీ తనకి ఒక డ్రింక్ అనేది ఇస్తుంది, ఒక మిల్క్ అనమాట. ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ వాళ్ళిద్దరికీ ఇస్తుంది. ఇలాగే ఒక 50-60 years అనేది గడిచిపోతూ ఉంటుంది. 15-16 years అనేది గడిచిపోతూ ఉంటుంది. డైలీ తనకి మిల్క్ తాగడం అలవాటు అవుతుంది. తను పెద్ద అవుతుంది, చాలా అంటే చాలా మ్యారేజ్కి అంత పెద్ద అయిన తర్వాత కూడా తను డైలీ ఈ మిల్క్ అనేది తాగడం ఒక అలవాటుగా మారిపోతుంది. తన ఈ అలవాటుని కంటిన్యూ చేసుకుంటూ లాస్ట్ వరకు కూడా వస్తుంది. తనకి ఇంకొక 10-15 daysలో మ్యారేజ్ అవుతుందనగా వాళ్ళ మమ్మీ ఏం చేస్తుంటారంటే తనకి సేమియా అనేది ఇస్తారు. సో తనకి సేమియా చేసిచ్చి బయట పెట్టేసి వెళ్ళిపోతారు తనని తాగమని. తనేం చేస్తుంది, వాష్రూమ్కి వెళ్ళి వస్తుంది. ఈలోపు ఎక్కడి నుంచి వస్తుందో ఎలా వస్తుందో తెలియదు. అసలు ఒక చిన్న పాము, ఇంత నలుసంత పాము వచ్చి ఆ సేమియాలో పడిపోతుందన్నమాట. అసలు అది ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా వాళ్ళకి తెలియదు. సో తను వాష్రూమ్ నుంచి వచ్చేస్తుంది. వాళ్ళ మమ్మీ అక్కడ సేమియా పెట్టింది కదా తనని తాగమని. సో అది తాగటానికి ట్రై చేస్తుంది. ఒక 2-3 times వాళ్ళ మమ్మీ పిలిచి ఏదో ఒక పని చెప్తూ ఉంటుంది. అయినా కానీ తను మళ్ళీ వచ్చి దాన్ని తాగుతుంది. సో అలా తాగడం వల్ల తన స్టమక్లోకి ఆ చిన్న పాము ఏదైతే ఉందో అది వెళ్ళిపోతుంది. ఆ పాము ఆమె స్టమక్లోకి వెళ్ళిపోయి ఒక 10-15 days అలానే ఉంటుంది. 15 days తర్వాత తన మ్యారేజ్. ఒక మంచి వరుణ్ణి చూసి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ తనకి మ్యారేజ్ చేస్తారు. మ్యారేజ్ అయిన 1 month తర్వాత ఏమవుతుంది అంటే, ఇప్పుడంటే మనకి ప్రెగ్నెన్సీ వచ్చింది లేదు అనేది పీరియడ్ మిస్ అవ్వగానే మనం టెస్ట్ అనేది చేసుకున్నాం. కానీ అంతకుముందు జనరేషన్లో అలాంటివి ఏమీ లేవు. సో వాళ్ళు న్యాచురల్గానే తిని కన్సీవ్ అయింది, పీరియడ్ మిస్ అయింది అంటే తిని కన్సీవ్ అయింది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. సో తను కన్సీవ్ అయిందని చెప్పేసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ అక్కడ జరిగింది తన కన్సీవ్ అవ్వడం కాదు. సో ఏమవుతుంది అంటే తనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. తను బాగా వీక్ అయిపోతుంది. మ్యారేజ్ అయిన 3 monthsకి బెల్లి కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే మంత్రసాని అని అంటారు, మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. ఆ మంత్రసాని దగ్గరికి వెళ్తే తను కూడా చెక్ చేసి కొంచెం సేపు చూసి తనకు కూడా ఏమీ అర్థం కాదు, ఏదో సంథింగ్ తేడా ఉంది, కొంచెం ఏదో తేడా అనిపిస్తుంది, నువ్వు పెద్ద ఆసుపత్రికి వెళ్ళు అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతుంది. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కొంచెం కంగారు పడుకుంటూనే హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ స్కాన్ చేసి డాక్టర్ లిటరల్లీ షాక్ అవుతారనమాట. అసలు ఏంటి, ఇలా కూడా జరుగుతుందా, ఇలా ఎలా జరిగింది అని అతను రికగ్నైజ్ చేసుకోలేకపోతారు. సో వెంటనే వాళ్ళిద్దరిని పిలుస్తారు, వైఫ్ అండ్ హస్బెండ్ని పిలిచి, మీకు ఒకటి చెప్తాను, మీరు టెన్షన్ పడకండి అని చెప్పేసి వాళ్ళకి ముందే టెన్షన్ పడకుండా వాళ్ళని కొంచెం గైడ్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళకి చాలా అంటే చాలా కొంచెం టెన్షన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. వెంటనే డాక్టర్ రిపోర్ట్ చూపించి స్కానింగ్ చూపించి ఇలా జరిగింది, ఒక పాము అనేది మీ ఆవిడ
గర్భసంచిలో పెరగడం అనేది జరుగుతుంది. ఇది వెళ్ళి కూడా 3 మంత్స్ అవుతుంది. రోజు రోజుకి దీని సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని బయటికి తీయాలంటే కొన్ని ప్రాసెస్ అనేవి ఉన్నాయి. మీరేం టెన్షన్ పడకండి. అది బయటికి రావాలి అంటే ఆ పాము అనేది చనిపోయి ఉండాలి స్టమక్లోనే. సో అలా చనిపోయి ఉంటేనే అది బయటికి రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. నేను కొన్ని ట్యాబ్లెట్స్ అనేవి ఇస్తాను, ఇవి యూజ్ చేస్తూ ఉండండి. మళ్ళీ నేను కాల్ చేసినప్పుడు మీరు హాస్పిటల్ దగ్గరికి రావాలి అని చెప్పేసి డాక్టర్ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. సో తను ట్యాబ్లెట్స్ వాడటం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. ఒక 15 డేస్ తర్వాత డాక్టర్ కాల్ చేసి తనని మళ్ళీ స్కానింగ్కి రమ్మని చెప్పడం అయితే జరుగుతుంది. సో తను స్కానింగ్కి వెళ్తుంది. స్కానింగ్కి వెళ్ళిన తర్వాత పాము అనేది చనిపోయి ఉంటుంది ఆ ట్యాబ్లెట్స్ వాడటం వల్ల. అది చనిపోయిన తర్వాత డాక్టర్ ఏం చెప్తారంటే దీన్ని బయటికి తీయడం చాలా అంటే చాలా కష్టమైన పని. కాబట్టి నువ్వేం చేస్తావంటే నీకు మోషన్స్ అవ్వడానికి నేను ట్యాబ్లెట్ అనేది ఇస్తాను, ఈ మోషన్ ట్యాబ్లెట్ అనేది వేసుకో. నువ్వు కంటిన్యూగా మోషన్కి వెళ్తూ ఉంటే అది బయటికి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి ఎవరైతే పాముని క్యారీ చేస్తున్నారో తనకి చెప్తారు. తను కూడా విని ఆ ట్యాబ్లెట్ అనేది వాడటం స్టార్ట్ చేస్తుంది. ట్యాబ్లెట్ వేసుకున్న ఒక 2-3 అవర్స్ తర్వాత తనకి హెవీ మోషన్స్ అనేవి అవుతూ ఉంటాయి. రావడం వెళ్ళడం రావడం ఇలాగే కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. సో కొంచెం సేపటి తర్వాత ఆ పాము ఏదైతే ఉందో అది చిన్నగా బయటికి రావడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ పాము ఆల్రెడీ చనిపోయింది, బయటకు వచ్చినా తనని ఏమీ చేయలేదు, కానీ అది బయటికి రావాలి. సో అలా చిన్నగా బయటికి రావడం అనేది స్టార్ట్ అవుతుంది. సడన్లీ ఒక 5-6 అవర్స్ తను గట్టిగా కష్టపడడం ద్వారా ఆ పాము అనేది బయటకు వస్తుంది. వెంటనే బయటకు వచ్చేసి తను డోర్ అనేది లాక్ చేస్తుంది. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళంతా కూడా, చుట్టుపక్కల వాళ్ళంతా కూడా వచ్చి తనని చూస్తారు. ఆ పాముని కూడా రియలా కాదా, అసలు నిజమా కాదా అని చెప్పేసి వాళ్ళందరూ చూసి తనకి చెప్తారనమాట. సో ఇది మామూలు పాము కాదు, ఇది దేవత కండి, ఇక్కడ ఒక గుడి కట్టండి అని చెప్పేసి చెప్తారనమాట. వెంటనే వీళ్ళంతా ఏం చేస్తారంటే ఏదైతే రూమ్లో ఆ పాము అనేది ఉందో అక్కడ మొత్తం కూడా ఆ నైటే మొత్తం ఒక గుడిలాగా కట్టేసి అక్కడ పూజలు చేయడం స్టార్ట్ చేస్తారు. లిటరల్లీ మీరు ఇప్పుడు వెళ్ళినా కూడా, ఒకవేళ మీకు అంత డౌట్ ఉంటే మీరు ఇప్పుడు వెళ్ళినా కూడా నిజంగా ఆ గుడి అనేది చూడొచ్చు. నేను కూడా అక్కడ ఆ గుడి అనేది చూశాను. నాకు ఫస్ట్ నమ్మాలనిపించలేదు, బట్ ఏంటి అంటే కొన్ని నమ్మక తప్పదు. మనకి అక్కడ ప్రూఫ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం నమ్మాలి. సో మీరు ఎవరికైనా నేను చెప్పేది ఏంటి అంటే, చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఏదైనా సరే మనం కుక్ చేసుకుంటున్నప్పుడు కానీ, కుక్ చేసి దాన్ని పక్కన పెట్టినప్పుడు కానీ, తినేటప్పుడు చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇలాంటి చిన్న మిస్టేక్సే మన ప్రాణాలు పోయేంత వరకు తీసుకొస్తుంది. అందుకనే మీరెవ్వరూ ఇలాంటి మిస్టేక్స్ అనేవి చేయకండి. సో ఇది నేను అందరికీ తెలియాలని చెప్తున్నాను. ఎవరు కూడా దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోకండి, సరేనా? మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి. తినేటప్పుడు కానీ, తాగేటప్పుడు కానీ కేర్ఫుల్గా, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ చిన్నపిల్లల విషయంలో అయితే మీరు ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. సో ఈ స్టోరీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి స్టోరీస్ ఇంకా మీకు కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ స్టోరీని సెండ్ చేయండి. అలాగే మీరు ఈ స్టోరీకి ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్.